సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ డ్రామాలు కూడా వందల కోట్లు కొల్లగొట్టగలవని నిరూపించిన సినిమా ఇది. అందుకే ఈసారి మెగాస్టార్ చిరంజీవి కూడా అనిల్ రావిపూడి ఫార్ములా నమ్మి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నారు. సంక్రాంతి సీజన్ని టార్గెట్ చేస్తూ మనశంకర్ వరప్రసాద్ గారు తీర్చిదిద్దారు. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది? చిరంజీవి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన మాజీ భార్య నయనతారతో ఎప్పుడో విడాకులు తీసుకుని ఉంటారు. పిల్లలు ఒక హిల్ స్టేషన్లోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉంటారు. పిల్లల ద్వారా మళ్లీ కుటుంబానికి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో ఉన్న చిరు అదే సమయంలో నయనతార తండ్రి పెద్ద వ్యాపారవేత్త సచిన్ కేడేకర్కి ప్రాణహాని ఉందని తెలుస్తుంది. ఆ కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటారు చిరు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. చిరు నయనతార మళ్లీ కలుస్తారా? వాళ్ళు ఎందుకు విడిపోయారు? మధ్యలో వెంకటేష్ పాత్ర ఏంటి అన్నదే మిగిలిన కథ. చదవడానికి సీరియస్గా అనిపించే ఈ కథని అనిల్ రావిపూడి తన స్టైల్లో పూర్తి ఎంటర్టైన్మెంట్గా మార్చేశారు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా తెరపై చూస్తున్నప్పుడు మాత్రం అది అసలు గుర్తుకు రాదు. అదే రావిపూడి మ్యాజిక్. చిరంజీవి లాంటి స్టార్ని స్టార్గా కాకుండా ఎంటర్టైనర్గా మాత్రమే చూపించడమే ఈ సినిమాకి పెద్ద ప్లస్. చిరు కామెడీ టైమింగ్, డాన్స్ స్టెప్పులు, పాత సినిమాల రిఫరెన్స్లు సినిమాను ముందుకు నడిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా ఎక్కడా బోర్ లేకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఫ్యాన్స్కి ఫుల్ జోష్. సెకండ్ హాఫ్లో కథ కాస్త డ్రాప్ అవుతుంది. మధ్య మధ్యలో మళ్లీ పుంజుకుంటుంది. మహిళామణుల ఎపిసోడ్ సినిమాకి ప్లస్. ఇక అందరూ ఎదురు చూసింది చిరు వెంకీ ఎపిసోడ్. ఇద్దరు స్టార్లు ఒకే స్క్రీన్ పై కనిపించడమే ట్రీట్. అంచనాలు ఎక్కువ కావడంతో పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా చిరు పాటలకు వెంకీ స్టెప్లు, వెంకీ పాటలకు చిరు డాన్స్ సీన్స్ని టైంపాస్గా మార్చేస్తాయి. చిరంజీవి లుక్స్ సూపర్. రీఎంట్రీ తర్వాత ఇదే బెస్ట్ అపియరెన్స్ అనొచ్చు. తన ఇమేజ్ తగ్గించుకుని చాలా సీన్స్ చేయడం పాత్రకు బలమిచ్చింది. నయనతార పాత్ర హుందాగా ఉంది. వెంకటేష్ గెస్ట్ రోల్ అయినా ఇంపాక్ట్ ఇస్తారు. బీమ్స్ పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. మొత్తానికి అనిల్ రావిపూడి ఈసారి కథ కంటే చిరంజీవి ఎంటర్టైన్మెంట్ మీదే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. చిరుని ఇలాంటి నీట్ క్లాస్ ఫ్యామిలీ రోల్లో చాలా రోజుల తర్వాత చూడడం అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది. సంక్రాంతికి కావలసిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఇవ్వడంలో సినిమా సక్సెస్ అయింది. ఫైనల్గా మా రేటింగ్ 3/5.